నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయం జీడిపల్లి ఉరుసు జాతరను సందర్శించిన ఉప్పల వెంకటేష్. పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన యూపీ కోర్టు. ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూత. హైదరాబాద్ లో విషాదం, ఆర్టీసీ బస్సు కింద పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం. మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా, కోడికత్తి కేసు ఏప్రిల్ 19కి వాయిదా. మరాఠాలకు 10% రిజర్వేషన్ బిల్లు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆర్కే. అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశాం, కశ్మీర్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. అమెరికాలో జాంబేడియర్ డిసీజ్ కలకలం, మనుషులకు సోకే ఛాన్స్. ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయం జీడిపల్లి ఉరుసు జాతరను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పీటీసీ మరియు మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఇవాళ సందర్శించారు. ఉరుసు దర్గా వద్ద హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఉరుసు జాతరకు వచ్చే భక్తులకు దర్గా వద్ద ఇబ్బంది కలుగుతుందని గ్రామ పెద్దలు ఉప్పల వెంకటేష్ కి తెలుపగా ఉరుసు దర్గాకు పైన స్లాబ్ వేయిస్తానని హామీ ఇచ్చారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గాను పరువు నష్టం కేసులో సుల్తాన్పూర్ కోర్టు రాహుల్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2018లో బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఓ హత్య కేసులో అమిత్ షా హయాంలో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఈ కేసుపై సుల్తాన్పూర్ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. కేసు విచారణకు నేడు రాహుల్ కూడా హాజరవగా రాహుల్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ గుండెపోటుతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన ప్రాంక్రియాస్ వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం సడన్ గా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లుగా బంధువులు వెల్లడించారు. ఈయన దాదాపు 50 టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లు, 11 సినిమాలు నటించారు. తమిళంలో అజిత్ నటించిన తునివిలోనూ కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు కింద పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందాడు. గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఆకుల సాయికృష్ణ పనిచేస్తున్నాడు. బైక్ పై డిఎల్ఎఫ్ వైపు వెళ్తుండగా అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోడికత్తి కేసు వాయిదా పడింది. కేసును విశాఖలోని ఇన్ఛార్జ్ ఎన్ఐఏ కోర్టు ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సి ఉండగా ఆయన హాజరు కావడం లేదు. ఇటీవలే విశాఖ సెంట్రల్ జైలు నుండి విడుదలైన నిందితుడు శ్రీను మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో ఎన్ఐఏ ఇన్ఛార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరిగాయి. ఈ కేసులో బెయిల్ తర్వాత తొలిసారిగా కోడికత్తి శ్రీను కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 19కి ఎన్ఐఏ ఇన్ఛార్జ్ కోర్టు వాయిదా వేసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా అవకాశాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి బిల్లును ఆమోదించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే డిమాండ్ చేశారు. ఈ మేరకు జరాంగే మరోసారి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో ఇతర రిజర్వేషన్లో ఎలాంటి మార్పు చేయకుండా తమ ప్రభుత్వం మరాఠా వర్గానికి రిజర్వేషన్ కల్పిస్తుందని సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. అంతేగాక ఇప్పటికే రాష్ట్రంలో 52% రిజర్వేషన్లు అమల్లో ఉండగా తాజా మరాఠా కోట 10%తో కలిపి రిజర్వేషన్లు 62%కి చేరుకోనున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గుటికి చేరారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. తన సోదరుడు ఎంపీ అయోధ్య రామరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు. డిసెంబర్లో ఆయన వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న రాత్రి ఆర్కేతో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సుదీర్ఘంగా మంత్రాలు జరిపగా ఆర్కే మళ్లీ వైసీపీలో చేరేందుకు ఒప్పించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 24వ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో అమిత్ షా పాల్గొనున్నారు. కాగా లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టింది. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా విజయ సంకల్ప రథ యాత్రలను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధాన అడ్డంకిగా మారిందని, అందుకే దాన్ని రద్దు చేశామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గతంలో కాశ్మీర్ ఎల్లప్పుడూ ఉద్రిక్తంగా ఉండేది, బాంబుల మూతతో దద్దరిల్లేది. కానీ ప్రస్తుతం కాశ్మీర్ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. మంగళవారం ఆయన కాశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా 32,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో జాంబీ డీర్ వ్యాధి కలకలం సృష్టిస్తుంది. అమెరికా వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. ఇది మనుషులకు వ్యాపిస్తుందనే ఆందోళన మొదలైంది. ఇది ఒక నాడీ సంబంధిత అంటువ్యాధి. ఇది సోకిన ప్రతి జంతువు చనిపోతుంది. అయితే ఈ వ్యాధి మనుషులకు సోకే ఛాన్స్ ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో తీవ్రతను తెలుసుకునేందుకు రోడ్డు ప్రమాదానికి గురైన జింకలు, దుప్పులు, ఎల్ కారిబోల్ను పరీక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఊరుకొండ ఆంజనేయ స్వామి దేవాలయం, జీడిపల్లి ఉర్సు జాతరను సందర్శించిన ఉప్పల వెంకటేష్. పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన యూపీ కోర్టు. ప్రముఖ బాలీవుడ్ ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూత. హైదరాబాద్ లో విషాదం, ఆర్టీసీ బస్సు కింద పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం. మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా, కోడికత్తి కేసు ఏప్రిల్ 19కి వాయిదా. మరాఠాలకు 10% రిజర్వేషన్ బిల్లు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆర్కే. అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు. అందుకే ఆర్టికల్ 370 రద్దు చేశాం, కశ్మీర్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు.
అమెరికాలో జాంబేటీ డిసీజ్ కలకల మనుషులకు సోకే ఛాన్స్. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.